గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్లో నేపాల్ దొంగల ముఠాలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాయి. వాళ్ళ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేను ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి హిల్ రిడ్జ్ విల్లాస్ దగ్గర ఉన్నాను. హిల్ రిడ్జ్ విల్లాస్లో భార్యాభర్తలైనటువంటి ఇద్దరు నేపాల్ వాళ్ళు ఒక వ్యాపారివేత్త ఇంట్లో ఉన్నటువంటి కిలో బంగారం, వజ్రాలకు సంబంధించిన ఆభరణాలు దోచేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పనిలో జాయిన్ అయ్యి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుందండి. ఈ విల్లాస్లో ఉన్నటువంటి ఇంట్లో పనిలో జాయిన్ అయ్యి, ఒక వ్యాపారవేత్త ఇంట్లో జాయిన్ అయ్యి కేవలం 15 రోజులు అవుతుంది. వీళ్ళు ఆ వ్యాపారవేత్త కుటుంబం ముంబై వెళ్ళారంటండి. ముంబై వాళ్ళు ఏదో వెకేషన్ కోసం వెళ్ళారా లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళారో తెలియదు, కానీ ముంబై వెళ్ళారు. వీళ్ళు ముంబై వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఈ ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా ఏమాత్రం అనుమానం రాకుండా ఉన్నటువంటి 1 కిలోకి పైగా ఆభరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆ వ్యాపారవేత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి ఎలా అయితే తాళం వేస్తారో అలాగే ఉంది. లోపలికి ఏ విధంగా వెళ్ళారు, ఎలా దోచుకుపోయారు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యాపారవేత్త ఆయన మొన్న ఆదివారం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ అనుమానం ఏం రాలేదు. అరే ఈ నేపాల్ భార్యాభర్తలు 15 రోజుల క్రితం పనిలో పెట్టుకున్నాం కదా, మరి వాళ్ళకి కనిపించట్లేదని చెప్పేసి అనుకున్నాడు. అంటే మనం లేవు కదా, వాళ్ళు కూడా వేరే ప్రాంతానికి ఏమైనా వెళ్ళుంటారా, వాళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గరికి ఏమైనా వెళ్ళుంటారా అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఒకరోజు తర్వాత ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి విగ్రహం మెళ్ళో గొలుసు ఉంటుందండి. ఆ గొలుసు కనిపించాల. అప్పుడు అనుమానం వచ్చింది. వెంటనే గొలుసు కనపడిపోయేసరికి ఇంట్లో దాచిపెట్టినటువంటి ఆ బంగారం ఆభరణాలన్నీ కూడా చూశారు. అవి కూడా కనిపించాల. మొత్తం 1 కిలోకు పైగా బంగారం, వజ్ర ఆభరణాలన్నీ కూడా ఈ నేపాల్ భార్యాభర్తలు 15 రోజులు అవుతుంది వీళ్ళ పనిలో పెట్టుకుని మొత్తం కూడా ఊడ్చుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈరోజు ఉదయమే వచ్చారు. లోపలికి వచ్చి మొత్తం చూస్తూ ఉన్నారు, మొత్తం పరిశీలించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. లోపల అసలు వీళ్ళు ఏ విధంగా చేశారో సీసీ కెమెరాలు కూడా అన్ని పరిశీలిస్తున్నారు. ఆ వ్యాపారి దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో నేపాల్ దొంగల ముఠాలు పెచ్చిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాయి. రెచ్చిపోయి మొత్తం ఈ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని దోచుకుని పోతున్నారు. బంగారం, డబ్బు అంతా దోచుకుని పోతూ ఉన్నారు కదా. సో పోలీసులు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల్ని, సంపన్న కుటుంబాలు ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక హెచ్చరిక పంపించారు. మీ ఇళ్లలో ఎవరైనా నేపాల్ పని మనుషులు ఉంటే, నేపాలీ పని మనుషుల్ని మీరు పనిలో పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు అని చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్పారు. కానీ ఇవ్వనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో. మొన్న కూడా మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను కూడా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మనం చూసాం. గతంలో భార్య, ఐపీఎస్ అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కేసి ఇంట్లో ఉన్నటువంటి అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఊపిరాడక ఆమె చనిపోయింది. జవహర్ నగర్లో ఘటన కూడా మనం చూసాం. భార్యాభర్తలు ఇద్దరిని తాళ్లతో బంధించేసేసి చంపుదామని బెదిరించి వాళ్ళ నోటితోనే డబ్బులు, బంగారం ఎక్కడుందో చెప్పించి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. సో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు గచ్చిబౌలిలో ఈ విల్లాస్లో వ్యాపారవేత్త ఇంట్లో మొత్తం కిలోకు పైగా బంగారం, వజ్రాభరణాలు దోచుకుని వెళ్ళిపోయారు. కాబట్టి పోలీసులు మళ్ళీ చెప్తా ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేపాలీ పని మనుషుల్ని పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్థానికంగా ఉన్నటువంటి మీ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదన్నా ఘటన జరిగితే వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా పోయిన తర్వాత తలా నూరు కొట్టుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారండి. ఇక్కడ చూసారా, ఈ ఎంట్రన్స్లోనే మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా కనిపిస్తుంది. మొత్తం షిఫ్ట్ల వారీగా ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. కానీ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు. మనం సెక్యూరిటీ ఆఫీసర్తో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను. లోపల ఏం జరుగుతుంది, ఎవరు ఇంట్లో ఉన్న పని మనుషులు దొంగతనం చేస్తున్నారా లేదన్నది మాకు అసలు ఏమాత్రం సమాచారం ఉండదు. మేము ఇన్ అండ్ అవుట్ చెక్ చేస్తూ ఉంటాం. లోపలికి ఎవరన్నా వస్తుంటే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎవరిని కలుస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఉంటే వాళ్ళని పంపించండి అంటే ఇక్కడి నుంచి మేము పంపిస్తాం. సో ఎక్కడైనా సరే ఇక్కడ విల్లాస్ దగ్గర కావచ్చు, అపార్ట్మెంట్ల దగ్గర కావచ్చు, సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర కావచ్చు, ముందున్నటువంటి ఈ సెక్యూరిటీ ఆఫీసు లోపలికి ఇన్ అండ్ అవుట్ మాత్రమే
చెకింగ్స్ చేసి పంపిస్తారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులే, ఆ వ్యాపారి, ఆ ఇంటి యజమాని పెట్టుకున్నటువంటి పని మనుషులే ఈరోజు దొంగతనం చేసి ఇదే ఏరియా గుండా, ఇక్కడ మీకు చూడండి వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా, సో ఈ ఏరియా గుండానే ఆటోలో వెళ్ళిపోయారంట. ఈరోజు పొద్దున్నే వచ్చి పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పోలీసులు సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించిన తర్వాత ఆ ఎగ్జిట్ గేట్ ద్వారానే ఆ రూట్ నుంచే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు భార్యాభర్తలు ఉన్నారో, దొంగతనం చేసినటువంటి భార్యాభర్తలు నేపాల్ వాళ్ళు ఇదే ఏరియాలో ఆటోలో వెళ్ళిపోయినట్టుగా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ప్రస్తుతం వాళ్ళని ట్రేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయి కూడా 2-3 రోజులు అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా పోలీసులు వాళ్ళని కనిపెట్టే పనిలోనే ఉన్నారు. వాళ్ళు గతంలో దొంగతనాలు చేసినటువంటి నేపాల్ పని మనుషులు వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు, నేపాల్ దేశానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ దేశం లోపలికి వెళ్ళిపోతే మాత్రం పట్టుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు 4-5 పోలీసు బృందాలు ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కడున్నారో కనిపెట్టి తీసుకొచ్చేస్తారు. కానీ కొంత టైం పట్టే అవకాశం ఉంది. అసలు ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలంటే నేపాలీ పని మనుషులు దొంగల్లాగా మారిపోయి ఇంట్లో దోచుకోకుండా ఉండాలంటే ఒక భయం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ భయం ఉండాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా పోలీసులకి ఇస్తేనే ఇలాంటివి అడ్డుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పోలీసులు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి, ఆ ఇంటి యజమాని ఎట్లా ఎవరి త్రూ వీళ్ళని పనిలో పెట్టుకున్నారు, వీళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. సో 1 కిలో బంగారు వజ్రాభరణాలంటే చాలా విలువైనటువంటి వస్తువులే పోయినట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. పోలీస్ ఆఫీసర్లతో కూడా ఒకసారి మాట్లాడదాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు ఆల్రెడీ నమోదైంది. పోలీస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ ఎట్లా అయింది, దొంగతనం ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం.